మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. నీ పగవారినందరినీ నేను అణచివేసెదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ పగవారినందరినీ నేను అణచివేసెదను. ఇక్కడ ప్రభువారు ఏమి చెప్పుచున్నారు అంటే, నీ పగవారినందరినీ నేను అణచివేస్తాను అని చెప్పుచూ ఉన్నారు. ఈరోజు నీ పగవారిని గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నావేమో. అనేకులు నిన్ను బాధ పెడుతున్నారని, అనేకులు నిన్ను కష్టపెడుతున్నారని, అనేకులు నిన్ను నష్టపెడుతున్నారని, ఇబ్బంది పెడుతున్నారని, నీ మీద నిందలు మోపుతున్నారని నీవు ఎంతగానో బాధను వేదనను అనుభవిస్తూ వారిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నావా? అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీ పగవారినందరినీ నేను అణచివేస్తాను అని దేవుడు చెప్పుచూ ఉన్నారు. నీవు ఎంత మాత్రము భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ఈరోజు ప్రభువారు నీకు మాట ఇస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒకనాడు మొర్దెకై మీదకి హామాను ఎంతగానో పగబట్టినాడు గాని చివరికి ఆయన తీసుకున్న గోతిలోనికి ఆయనే పడిపోయినాడు. ఆయన తీసుకున్న ఉరికొయ్యలో ఆయనే వెయ్యబడ్డాడు. నీవు మాత్రము నీ పగవారి జోలికి నీవు వెళ్ళక దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించు. అప్పుడు దేవుడు నీ పగవారిని వారందరి సంగతి చూసుకుంటారు. ఆయన వారికి ఎలాగూ బుద్ధి చెప్పాలో ఆయనే చూసుకుంటారు. ఒకవేళ మనం జోక్యం చేసుకుంటే దేవుడు జోక్యం చేసుకోరు. దేవుడే జోక్యం చేసుకోవాలని ఆశ నీకు ఉండినట్లయితే, దేవుడే నీ పగవారిని యొక్క పరిస్థితిని సరిచేయాలని ఆశ నీకు ఉండినట్లయితే నీవు మౌనంగా ఉండు. ప్రభుకి అప్పజెప్పు. నీ పగవారినందరినీ ప్రేమించడానికి సిద్ధపడు. దేవుడు వారి స్థితిగతులను మార్చి వారికి బుద్ధి చెప్తారు. దేవుడి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. రాత్రికాల సమయమందు మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించు వారిగా మీరు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను అనే వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు యేసయ్యా. మీరు మా ప్రార్థనలు ఆలకించండి ప్రభువా. మా ప్రార్థనలు అన్నిటికీ కూడా మీరు జవాబును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉండినా ప్రభువా, నీ పాదాల చెందుకొచ్చి ప్రార్థన చేస్తున్నారో తండ్రి, వారందరి మొర ఆలకించి వారి యొక్క సమస్యల నుంచి విడుదల దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి ప్రభువా. వారు వెళ్ళుచున్న మార్గములలో నీ దేవదూతల కాపుదల ఉంచి సురక్షితంగా వారిని నడిపించమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.